యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లక్ష్మి, ఇదిగో ఈ కూల్ డ్రింక్ అయినా తాగు. వద్దు, నాకేమీ వద్దు. తాగు లక్ష్మి. వద్దు ప్లీజ్. తాగమంటుండే. లక్ష్మి, గుళ్ళోకెళ్ళి తీర్థం తీసుకోకపోవడం ఎంత పాపమో, పబ్లోకొచ్చి కూల్ డ్రింక్ అయినా తాకపోవడం అంతే పాపం. తాగు తాగు తాగు. రా లక్ష్మి, డాన్స్ చేద్దాం. డాన్సా? రా లక్ష్మి. నాకు రాదు, నాకిష్టం లేదు. చేస్తే అదే వస్తుంది. రా. అనవసరంగా నాకు చిరాకు తెప్పించకు లక్ష్మి. రా రా. హలో, ఏంటి? ఏదైనా ప్రాబ్లం? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందో చెప్పండి. చూడండి, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాను. ఏడవకండి. అరే, ఏంటని అడిగితే చెప్పరేంటండి? నీకు 10 సెకండ్స్, కేవలం 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఈలోపు డోర్ తీసి బయటకు వస్తే ఏ పోలీసులు రారు. అలా అని ప్రామిస్ చేయండి. సరే, ప్రామిస్ చేస్తున్నా. జరిగింది చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించు. సార్ సార్ సార్. హలో, అరే ఎందుకు ఏడుస్తున్నావు అక్క? లక్ష్మి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను నేను పెళ్లి చేసుకొని పిన్ని. లక్ష్మి, ఏమంటున్నావు? లేదు పిన్ని, నాకు భయంగా ఉంది. అతన్ని పెళ్లి చేసుకోను. లక్ష్మి, అది కాదు. ఏమైందక్క? ఏమైందక్క? అక్క ఏమైందక్క? అనసూయ, ఏమైందంటావు?
నేను కనుక్కుంటానుండండి. లక్ష్మి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు లక్ష్మి. డ్రింక్ తాగు. మమ్మీ, జగదీష్, ఏంటయ్యా లక్ష్మి అలా ఏడుస్తూ ఇంటికి వచ్చింది? మమ్మీ, జగదీష్ వచ్చాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏం జరిగిందో చెప్పు. జగదీష్, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు గుర్తులేదు? నేనేం చేశానంటే బయటకు తీసుకెళ్ళింది ఎందుకు? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే కదా. తెలుసుకునే పద్ధతి ఇదా? అరే, ఏం మాట్లాడుతున్నారు? ముట్టుకుంటే ముడిచిపోతుంది, పట్టుకుంటే దడుచుకుంటుంది. అసలు కోఆపరేషనే లేదు. మనిషివేనా నువ్వు? నేను చెప్పాను కదా, ఆ పిల్ల పల్లెటూరు నుంచి వచ్చింది సిటీకి కొత్త అని. కాస్త సున్నితంగా హ్యాండిల్ చేయాలని తెలీదా నీకు? నేనేం మీద పడిపోలేదు, కాస్త ఫ్రెండ్లీగా ఉండమన్నాను. నువ్విప్పుడు చేసిన పనికి అది పెళ్ళొద్దంటుంది. నువ్వంటే భయపడి చస్తుంది. ఆ అమ్మాయి ఏంటి పెళ్ళొద్దనేది? నేనే వద్దంటున్నాను. అసలు నీ అమ్మాయిని పెళ్ళే చేసుకోను. ఈ పెళ్లి క్యాన్సల్ ఆంటీ. నాకు శాలినిచ్చి పెళ్లి చేయండి. నోర్మోయ్, నోర్మోయ్. నీ మొహానికి లక్ష్మియే ఎక్కువ. నా కూతుర్నిచ్చి చేస్తానా? అది జరగని పని. అసలు నిన్ను నీ బిహేవియర్ ని చూస్తే పారిపోయే అమ్మాయిలే ఎక్కువ. అయినా పోనీలే అని ఆ పిల్లని ఒప్పించి పెళ్లికి రెడీ చేస్తే అంతా నాశనం చేసుకున్నావు కదరా సచ్చినోడా. ఆంటీ, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నా గురించి మీకు తెలీదు. ఏంట్రా ఏంట్రా నీ గురించి తెలిసేది? ఇప్పటికి నీ గురించి తెలిసింది చాలు. పిలిచి పిల్లనిస్తాను అంటే నిలబెట్టుకోలేని వేస్ట్ ఫిలవి నువ్వు. పో ఇక్కడి నుంచి. ఓ అనసూయ, ఏంటిది విషయం? ఇంతదాకా వచ్చాక ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? వాడు ఫీల్ అయ్యాడు. వాడి బొంత. వాడు ఫీల్ అవడమేంటి? ఇలా మనం కాస్త పట్టు బిగిస్తేనే వాడు దారిలోకి వస్తాడు. అన్నిటికీ తలాడిస్తారు. మీరుండండి. అమ్మో, ఇప్పుడు లక్ష్మిని కాదంటే అసలుకే మోసం వస్తుంది. ఈ అనసూయ దాని కూతుర్ని ఎలాగో నాకిచ్చి పెళ్లి చేయదు. బయట నాకు ఎవ్వరూ పిల్లనివ్వరు. ఇప్పుడు లక్ష్మిని కాదంటే నా లక్కును నేనే తొక్కేసుకున్నట్టు అవుతుంది. స్టైల్ మార్చాలి. ఏంటి మళ్ళీ వచ్చావు? సారీ ఆంటీ, లక్ష్మి మనసును అర్థం చేసుకోకుండా నేనే తొందరపడ్డాను. ఇంకెప్పుడు అలా జరగదు. నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటీ. మీరే కోఆపరేట్ చేయాలంటీ, ప్లీజ్. ఏంటి ఇంతలోనే అంత మార్పు? ఆలోచించాను. ఎతవ మట్టిపూర కదా, తెలీదు. లక్ష్మి లాంటి అమ్మాయితో ఎలా ఉండాలో ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది. నాకు జ్ఞానోదయమైంది. సరే, లక్ష్మిని పెళ్లి చేసుకోవడమే కాదు, అన్ని విషయాల్లోనూ నేను చెప్పినట్టు వినాలి. వింటానంటీ. ఏది కాదనకూడదు. అసలు నోరే ఎత్తను.
ఉండు. అమ్మా లక్ష్మి, జగదీష్ నీతో అలా ప్రవర్తించడం తప్పే. అందుకు అతను కూడా చాలా బాధపడుతున్నాడు. నువ్వు పల్లెటూరు నుండి వచ్చావు కదా, ఇవన్నీ నీకు తెలియవని జగదీష్కి తెలియదు కదా. అర్థం చేసుకుంటావని కాస్త చనువు తీసుకున్నాడు. ఇప్పుడు తొందరపడ్డానని ఫీల్ కూడా అవుతున్నాడు. పిన్ని, అవును తల్లి, నువ్వు తనకి కాబోయే భార్యవి కదా, అందుకే అలా ప్రవర్తించాడు. నిజానికి తను చాలా మంచివాడు. లేదు పిన్ని, నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే నువ్వు తాతయ్య కళ్ళల్ని కాళ్ళ రాస్తావా? తాతయ్యకిచ్చిన మాటని తప్పుదామా చెప్పు. అక్కకిష్టం లేదని చెప్తుంది కదా పిన్ని. నువ్వు కాస్త ఆగమ్మా. పెద్దవాళ్ల మధ్యలో తల దూర్చకూడదు. అసలు నీకేం తెలుసు చెప్పు. పిన్ని, ఆ జగదీష్ నువ్వు చెప్పినంత మంచివాడు కాదు పిన్ని. అదే నువ్వు పొరపాటు పడుతున్నావు. జగదీషు పైకలా కనపడతాడు, కాని ఎంత ఉత్తముడో నీకు తెలీదు. అది కాదు లక్ష్మి, నీకిష్టం లేని పని నేనేదైనా చేస్తానా అమ్మా? చిటికెలో మరో సంబంధం తీసుకురాలేము, కాని జగదీష్ మనవాడు, మన వీధిలోనే ఉంటాడు. నువ్వతన్ని చేసుకుంటే మా కళ్ళ ముందే ఉంటావని మా చిన్న ఆశ. ఎవరో తెలియని వ్యక్తికి నిన్ను కట్టబెట్టేసి నిన్నిబ్బందుల్లో నేను పెట్టలేను కదమ్మా. అది కాదు పిన్ని. జగదీష్కి ఎవ్వరూ లేరు. నువ్వతన్ని పెళ్లి చేసుకుంటే జాహ్నవిని, నానిని కన్న వాళ్లల్లా చూసుకుంటారు. మీరు ముగ్గురు కలిసే ఉండొచ్చు. కానీ అతని ప్రవర్తన తప్పు అని తెలుసుకున్నాడు కదా లక్ష్మి. ఈ పెళ్లి జరిగితే నీకే కాదు, జాహ్నవికి, నానికి కూడా మంచి జరుగుతుంది. జాహ్నవిని చదివిస్తాడు, నానికి తొందరలోనే ఆపరేషన్ చేయిస్తాడు. పైగా యోగ్యుడైన వాడితో నీ పెళ్లి జరగాలన్నది తాతయ్య కల. ఆ కలని నెరవేర్చిన దానివవుతావు. ఆయనకిచ్చిన మాటని మేము నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. కాదనకమ్మా. తాతయ్య నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసు కదా. నాని, జాహ్నవి భవిష్యత్తు నీ మాట మీదే ఆధారపడి ఉందని నేను నీకు చెప్పాలా తల్లి? జగదీష్ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదు. రా చూపిస్తాను. లేమ్మా, రా. వెళ్ళు లక్ష్మి, జగదీష్ మారిపోయాడుగా. నించో. చూడు జగదీష్ ఎంత పశ్చాత్తాపడుతున్నాడో. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నీకు ఈ సిటీ కల్చర్ మీద అవగాహన ఉంది అని భ్రమపడ్డా మూర్ఖుని. కానీ నీ మనసెంత సున్నితమైందో తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి. నన్ను క్షమించు లక్ష్మి, క్షమించు. నన్ను క్షమించు లక్ష్మి. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను లక్ష్మి. చూసావా అమ్మా,
నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే అంత పశ్చాత్తాపడతాడు. ఏ మగాడైనా ఇలా ఒక ఆడపిల్ల కాళ్ళు పట్టుకుంటాడా చెప్పు? చూడమ్మా లక్ష్మి, జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా? చెప్పు, ఒప్పుకున్నట్టే కదా? ఒక్కసారి తమ్ముడు చెల్లి మొహం కూడా చూడు. అలాగే పిన్ని, మీ ఇష్టం. లక్ష్మి, నువ్వు నిజంగా మేలిమి బంగారం. అప్పా బ్రో, ఈ జిమ్ములు ఎవడు కనిపెట్టాడో గానీ ఫిట్నెస్ కోసం రెస్ట్లెస్గా బరువులు ఎత్తాల్సి వస్తుంది. ఇలా నొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అసలు కూలీల్లో ఇలా ఏ బరువు ఎత్తకుండా ఫిట్గా ఉండలేమా? అప్పుడు నువ్వు అడ్డమైన చెత్త తినడం మానేయాలి. అమ్మో, నా వల్ల కాదు. ఈ పాటలు పడక తప్పదు. రే వివేక్, నీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న మళ్ళీ ఆ అమ్మాయి కనబడిందిరా. ఏ అమ్మాయి? అదేరా, ఆ రోజు మన ఆఫీస్కి వచ్చి ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేసిందే ఆ అమ్మాయి. అవునా? నిజమా? నువ్వేంట్రా అంత షాక్ అయ్యో? నేను చెప్తే నువ్వు నమ్మలేదు బ్రో. ఏం చెప్పావు? నేనే నమ్మలేదు. ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ నీకెందుకు కనపడుతుంది? నీకెందుకు టచ్ అవుతుంది? ఎందుకు? నీకు ఆ అమ్మాయికి ఏదో కనెక్షన్ ఉంది బ్రో. షటప్. నిజం బ్రో. డెస్టినీ మీ ఇద్దరిని పదే పదే కలుపుతుంది. బిలీవ్ మీ బ్రో. అందుకేరా నీకు ఈ విషయం చెప్పొద్దు అనుకున్నాను. చెప్పకపోతే మాత్రం నిజం అబద్ధం అయిపోద్దా ఏంటి? మిత్రా, రే వివేక్, మామ్ పిలుస్తోంది, వెళ్దాం పద. సరే పద. ఏంటి మామ్ పిలిచావు? ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? ప్రోగ్రామ్ అంటే 11 o'clockకి టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి. 12 o'clockకి ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్. 1 o'clockకి లంచ్. 2 o'clockకి సైట్కి వెళ్ళి నైట్కి ఢిల్లీకి వెళ్తాను. అదేమో నాకు బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు వచ్చింది కదా. సారీ మామ్, ఇదంతా కాదు. నాతో నీకేదైనా పనుందా? ఏం లేదులేరా. ప్లీజ్ మామ్, టెల్ మీ. నువ్వు బిజీగా ఉన్నావు కదా నాన్న, పర్వాలేదులే. మా ఈ మిత్రకి ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఏదైనా అమ్మ తర్వాతే. చెప్పమ్మా. మనం కలిసి జ్యువెలరీ షాప్కి వెళదాం అనుకున్నాను నాన్న. జ్యువెలరీ షాప్కా? దేనికి పెద్దమ్మా? నాకేమైనా గోల్డ్ మొలతాడుకుంటున్నావా ఏంటి? నోర్ముయిరా. దేనికి మామ్ జ్యువెలరీ షాప్కి? కొన్ని నగలు కొనాలి. అలాగే మన వంశ పారంపర్యంగా వస్తున్న హారం ఒకటి రిపేర్కిచ్చాను. అది తీసుకుని రావాలి. వంశం ఓకే, ఈ ఫారం ఫర్యం ఏంటి పెద్దమ్మా? అది ఫారం, కోళ్ల ఫారం కాదు, వంశ పారంపర్యం. ఓహో, మన వంశంతో పాటు అనాదిగా వస్తున్నది అని. డాడ్, మీ అమ్మ ఏ హారం కోసం అయితే నగల షాపుకి వెళ్దామంటోందో ఆ హారం చాలా విలువైంది, చాలా ప్రత్యేకమైంది. ఆ హారం మా నాయనమ్మ మా అమ్మకిచ్చింది, మా అమ్మ మీ అమ్మకిచ్చింది. ఇప్పుడు మీ అమ్మ తన కాబోయే కోడలికివ్వాలని రెడీ చేస్తోంది. ఓహో, కాబట్టి నువ్వు చూడాలని, నీ కాబోయే భార్య కొనాల్సిన నగలు నీకు నచ్చాలని మీ అమ్మ నిన్ను రమ్మంటోంది. ఏమంటావురా? ఓకే మామ్, నువ్వు అడగడం నేను కాదండవునా.
సరే పద రా. ఆ, మీరు కూడా వస్తున్నారు కదా? నేను రావాలా? రావాలి కదా మరి. పదండి. పదండి. ఆ దుద్దులు చూపించమ్మా. అబే ఇవి కాదు, అవి ఆ పెద్దవి. దుద్దులంటే 4-5 సవర్లైనా ఉండాలి. అసలే మేము రెచ్చు. లక్ష్మి ఇది చూడమ్మా. ఇదిగో ఇవి చూడు. యోగ్యుడైన వాడితో నీ పెళ్లి జరగాలన్నది తాతయ్య కల. ఈ పెళ్లి జరిగితే నీకే కాదు, జాహ్నవికి నానికి కూడా మంచి జరుగుతుంది. జాహ్నవిని చదివిస్తాడు, నానికి తొందరలోనే ఆపరేషన్ చేయిస్తాడు.